ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్లో జనరల్గా స్టార్ట్ చేయించుకునే ముందు అందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే ఇన్విజిలైన్ బెస్టా, బ్రేసెస్ బెస్టా అని. జనరల్గా ఇన్విజిలైన్ అయినా బ్రేసెస్ అయినా ఏదైనా స్మైల్ అండ్ ఫంక్షనాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం చేసుకుంటాం, బట్ బోత్ ఇన్ డిఫరెంట్ వేస్. సో బేసిక్గా డిఫరెన్సెస్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ విజిబిలిటీ. బ్రేసెస్ అనేవి బ్రాకెట్స్, వైర్స్, ఎలాస్టిక్స్ అండ్ బటన్స్ అనేవి వాడుతూ ఉంటాం. సో ఇవన్నీ వాడినప్పుడు ఏంటి అంటే విజిబిలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, బయటకి దూరం నుండి కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. అదే ఇన్విజిలైన్ ఏంటి అంటే జస్ట్ ట్రేస్ వాడుతూ ఉంటాం, అటాచ్మెంట్స్ బాండ్ చేసేసి ట్రేస్ అనేవి వాడితే సరిపోతుంది. సో విజిబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంఫర్ట్. బ్రేసెస్ అండ్ వైర్స్ అన్నీ ఉండడం వల్ల లిప్కి, చీక్స్కి తగులుతూ ఉండడం అండ్ వాటికి అడాప్ట్ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది ఫస్ట్. సో అవి తగులుతూ ఉంటాయి కాబట్టి కంఫర్ట్ అనేది తక్కువ ఉంటుంది బ్రేసెస్లో. ఇన్విజిలైన్లో ఏంటి అంటే ఫస్ట్ డిజిటల్ స్కాన్ తీసుకొని 3D ప్రింట్తో కస్టమ్ మేడ్ ట్రేస్ అనేవి ప్రిపేర్ చేసి మీ ఓరల్ క్యావిటీకి, మీ టూత్కి తగ్గట్టుగా ఇస్తూ ఉంటాం. సో కంఫర్ట్ అనేది ఇంప్రూవ్ ఉంటుంది కంపేర్ టు బ్రేసెస్. అండ్ నెక్స్ట్ ఫుడ్ లిమిటేషన్స్. ఫుడ్ లిమిటేషన్స్ వచ్చేసి బ్రేసెస్లో హార్డ్ ఫుడ్స్ కానీ, స్టిక్కీ ఫుడ్స్ కానీ, ఫైబర్ ఫుడ్స్ కానీ తిన్నప్పుడు బ్రేసెస్ చుట్టూ అండ్ టీత్ దగ్గర బాగా ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వాటికి క్లీనింగ్ అనేది కూడా ఇబ్బంది అవుతుంటుంది. జనరల్గా అలా ఉండిపోయినప్పుడు టీత్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇన్విజిలైన్లో వచ్చేసి ట్రేస్ తీసేసి ఫుడ్ తింటారు కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మెయింటెనెన్స్లో బ్రేసెస్కి, వైర్స్ అండ్ ఎలాస్టిక్స్కి ఫుడ్ అనేది ఇరుక్కుపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ప్రాపర్ క్లీనింగ్ లేకపోతే మోస్ట్ కామన్గా వచ్చేది ఏంటి అంటే వైట్ స్పాట్ లీజన్స్ అంటాం. అంటే టీత్ పైన వైట్ డిస్కలరేషన్ టైప్లో కనిపిస్తూ ఉంటుంది అండ్ ప్లాక్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ఇన్విజిలైన్లో అయితే ట్రేస్ తీసేసి క్లీన్ చేసుకుంటారు కాబట్టి ముందు నుండి ఎలా మెయింటైన్ చేసుకోగలరో అలానే మెయింటైన్ చేసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ మేజర్ కాంపోనెంట్ వచ్చి ట్రీట్మెంట్ టైం. బ్రేసెస్లో సింపుల్ కేసెస్ అయినా లాస్ట్లో సెటిలింగ్ అని అలాంటివన్నీ చేసుకుంటాం కాబట్టి మినిమం 10 months అనేవి పడుతుంది. అండ్ డిఫికల్ట్ కేసెస్ లైక్ ఎక్స్ట్రాక్షన్ చేయాల్సి వస్తే ట్రీట్మెంట్ అనేది మినిమం 1.5 years 2 years వరకు పడుతుంది. అదే ఇన్విజిలైన్లో అయితే బేస్డ్ ఆన్ సివియారిటీ అండ్ బేస్డ్ ఆన్ ట్రేస్ ట్రీట్మెంట్ అనేది మారిపోతూ ఉంటుంది. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి 4 to 6 monthsలో ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఎక్స్ట్రాక్షన్ కేసెస్కి వచ్చేసి అప్ టు 1.5 years వరకు పట్టొచ్చు. నెక్స్ట్ డాక్టర్ అపాయింట్మెంట్లో బ్రేసెస్కి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మంత్లీ మీరు యాక్టివేషన్కి వస్తేనే టీత్ అనేవి యాక్టివేషన్ జరుగుతుంది, టూత్ అనేది మూవ్మెంట్ జరుగుతుంది. ఇన్విజిలైన్లో అయితే ట్రేస్ అనేవి మీరే మార్చుకుంటూ ఉంటారు కాబట్టి తక్కువ అపాయింట్మెంట్స్కి వచ్చినా ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ డిఫికల్టీ ఆఫ్ ద కేసుని బట్టి బ్రేసెస్కి వెళ్ళడం బెస్టా, ఇన్విజిలైన్కి వెళ్ళడం బెస్టా అనేది చూస్తాం. డిఫికల్ట్ ఉన్న కేసెస్లో బ్రేసెస్కి వెళ్ళడం బెస్ట్, ఎందుకంటే బ్రేసెస్ ఆర్ స్ట్రాంగర్ కంపేర్ టు ఇన్విజిలైన్ అండ్ మూమెంట్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది ఇన్విజిలైన్తో కంపేర్ చేస్తే. అండ్ స్మాల్ సింపుల్ కేసెస్కి లైక్ స్పేసింగ్స్, గ్యాప్స్ ఉన్నప్పుడు కానీ, లైట్ ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు కానీ టీత్ ఇన్విజిలైన్కి వెళ్ళడం బెటర్, ఎందుకంటే ప్రిసైజ్ మూమెంట్స్ అనేవి జరుగుతాయి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ నెక్స్ట్ పెయిన్. బోత్ ద బ్రేసెస్ అండ్ ఇన్విజిలైన్లో డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ అపాయింట్మెంట్లో బ్రేసెస్ పెట్టినప్పుడే బ్రేసెస్ అండ్ వైర్స్కి మనం అడాప్ట్ అవ్వాలి. ఆ అడాప్ట్ అయ్యేప్పుడే ప్రాసెస్లోనే అల్సర్స్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అది అలవాటు అయిపోతే ప్రాబ్లం అనేది ఉండదు నీట్గా మెయింటైన్ చేసుకుంటే. అలానే ఇన్విజిలైన్లో 1 week or 10 daysకి ట్రేస్ మార్చుకుంటూ ఉంటారు కాబట్టి ఆ మార్చుకున్న ఫస్ట్ 2-3 days మేబీ లైట్గా డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. అండ్ ఎనీ ట్రామాస్ జరిగినా లేదా యాక్సిడెంటల్ ఫాల్ అప్పుడు కానీ బ్రేసెస్ అనేవి, వైర్స్ అనేవి ఉన్నప్పుడు లిప్కి, చీక్కి లాసరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్విజిలైన్లో ట్రేస్ ఉంటాయి కాబట్టి జనరల్గా వాటికైతే అంత ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫైనలీ ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్. Whenever you are consulting an orthodontist, based on the condition of your teeth, either Invisalign or braces can be treated to restore smile and functionality.